హ్యావ్ ఇయర్స్ కేడబ్ల్యూహెచ్ యూనిట్స్ పై బిల్లింగ్ కాకుండా కేవీఏహెచ్ యూనిట్స్ పై బిల్లింగ్ ఎందుకు చేస్తారో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డొమెస్టిక్ బిల్డింగ్స్ కి లోడ్ 15 కిలోవాట్ లోపల ఉండే కమర్షియల్ బిల్డింగ్స్ అన్నిటికీ పవర్ కన్సంప్షన్ యూనిట్స్ కేడబ్ల్యూహెచ్ లో తీసుకుంటారు. అదే ఎల్టీ సప్లైలో లోడ్ 15 కిలోవాట్ దాటి ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, హోటల్స్ మరియు ఎల్టీ లేదా హెచ్టీ సప్లై గల ఇండస్ట్రీస్కి పవర్ కన్సంప్షన్ యూనిట్స్ కేవీఏహెచ్లో తీసుకుంటారు. పవర్ కన్సంప్షన్ కేవీఏహెచ్లో తీసుకోవటం వలన కన్స్యూమర్ తప్పనిసరిగా పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అంటే 1 మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ అవ్వాలంటే కెపాసిటర్స్ని ఉపయోగించి కెపాసిటివ్ రియాక్టివ్ పవర్ని ఇంజెక్ట్ చేయాలి. లేనట్లయితే పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లో ఉంటుంది, అంటే 1 కంటే తక్కువ ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లో లేదా లీడింగ్లో 1 కంటే తక్కువ ఉంటే కేవీఏహెచ్ కన్సంప్షన్ యూనిట్స్ పెరిగిపోతాయి. యాక్చువల్గా ఉపయోగించే పవర్ కన్సంప్షన్ కేడబ్ల్యూహెచ్లోనే ఉంటుంది, కానీ కేవీఏహెచ్ యూనిట్స్కే బిల్లింగ్ చేస్తారు. కేవీఏహెచ్ అనేది అపారెంట్ పవర్. ఉపయోగించని ఈ కేవీఏహెచ్ యూనిట్స్ని కేడబ్ల్యూహెచ్ యూనిట్స్తో ఈక్వల్ చేయాలి. అలా ఈక్వల్ అవ్వాలంటే పవర్ ఫ్యాక్టర్ని 1 మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెలలో కేడబ్ల్యూహెచ్ యూనిట్స్ 2800 ఉంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ వలన కేవీఏహెచ్ యూనిట్స్ 3500 వరకు ఉంటాయి. అంటే ఆ నెలలో 700 యూనిట్స్కి కన్జ్యూమర్ ఎక్స్ట్రా అమౌంట్ని పే చేయవలసి వస్తుంది. ఓకే, డొమెస్టిక్ బిల్డింగ్స్లో 90% రెసిస్టివ్ లోడ్ మాత్రమే ఉంటుంది. ఇండక్టివ్ లోడ్ చాలా స్వల్పంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, పంపు మోటార్, మిక్సీ, వాషింగ్ మెషిన్ మొదలైనవి. ఈ లోడ్స్ వలన లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ 0.9 కంటే తక్కువ ఉండదు. అందుచేత వీటికి కేడబ్ల్యూహెచ్ బిల్లింగ్ ఉంటుంది. ఇండక్టివ్ లోడ్స్ గల ఇండస్ట్రీస్, కమర్షియల్ కాంప్లెక్స్లు తక్కువ పవర్ ఫ్యాక్టర్ పై ఉపయోగిస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 100 కిలోవాట్ లోడ్ ఉండి పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటే కరెంట్ 139 యాంప్స్ ఉంటుంది. అదే పవర్ ఫ్యాక్టర్ 0.7 ఉంటే ఇప్పుడు కరెంటు 198 యాంప్స్ ఉంటుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, పవర్ ఫ్యాక్టర్ తగ్గితే కరెంట్ పెరుగుతుంది, పవర్ ఫ్యాక్టర్ పెరిగితే కరెంట్ తగ్గుతుంది. కరెంట్ పెరగడం వలన వోల్టేజ్ డ్రాప్ అయ్యి పవర్ లాస్ అవుతుంది. ఈ కారణం చేతనే పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ అవ్వడానికి కేవీఏహెచ్ బిల్లింగ్ని ఇంప్లిమెంట్ చేశారు. పవర్ ఫ్యాక్టర్ ఎంత మెయింటైన్ అయ్యిందో తెలుసుకోవటానికి ఫార్ములా ఏంటంటే కేడబ్ల్యూహెచ్ యూనిట్స్ బై కేవీఏహెచ్ యూనిట్స్. కేడబ్ల్యూహెచ్ యూనిట్స్ ఎలా వస్తాయంటే, ప్రెజెంట్ కేడబ్ల్యూహెచ్ రీడింగ్లోంచి ప్రీవియస్ కేడబ్ల్యూహెచ్ రీడింగ్ని తీసేయాలి. అలాగే ప్రెజెంట్ కేవీఏహెచ్ రీడింగ్లోంచి ప్రీవియస్ కేవీహెచ్ రీడింగ్ తీసేస్తే కేవీఏహెచ్ యూనిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెజెంట్ కేడబ్ల్యూహెచ్ రీడింగ్ 1,28,281, ప్రీవియస్ కేడబ్ల్యూహెచ్ రీడింగ్ 1,25,027 ఉంటే ప్రెజెంట్లోంచి ప్రీవియస్ తీసేస్తే 3,254 కేడబ్ల్యూహెచ్ యూనిట్స్ వస్తాయి. అలాగే ప్రెజెంట్ కేవీహెచ్ రీడింగ్ 1,45,123, ప్రీవియస్ కేవీహెచ్ రీడింగ్ 1,41,571 ఉంటే ఇక్కడ 3,552 కేవీఏహెచ్ యూనిట్స్ వస్తాయి. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కేడబ్ల్యూహెచ్ యూనిట్స్ బై కేవీఏహెచ్ యూనిట్స్ వేస్తే 0.9161 వచ్చింది. రౌండ్ ఆఫ్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ 0.92. ఓకే, సో ఈ విధంగా పవర్ ఫ్యాక్టర్ని
క్యాలిక్యులేట్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు పవర్ కన్జంప్షన్ బిల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొదట డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా ఉంటుందో చూద్దాం. బిల్ ఒకటి తీసుకున్నాం. చూడండి, ప్రెజెంట్ KWH రీడింగ్ 12,258, ప్రీవియస్ రీడింగ్ 11,714, యూనిట్స్ 544. సో ఈ విధంగా 544 యూనిట్స్కి సర్వీస్ ఛార్జెస్ మరియు ఇతర ఛార్జెస్ కలిపి బిల్లింగ్ చేస్తారు. నెక్స్ట్, ఎల్టీ సప్లైలో కమర్షియల్ ఎలక్ట్రిసిటీ బిల్ చూద్దాం. చూడండి, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బిల్ తీసుకున్నాం. దీంట్లో ప్రెజెంట్ KWH రీడింగ్ 22,196, ప్రీవియస్ KWH రీడింగ్ 21,430. ఈ KWH యూనిట్స్ 766 వచ్చాయి. ప్రెజెంట్ KVH రీడింగ్ 23,801, ప్రీవియస్ KVAH రీడింగ్ 22,931. KVAH యూనిట్స్ వచ్చి 870. ఇక్కడ చూసినట్లయితే KWH యూనిట్స్ కంటే KVAH యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా ఉందంటే ఇందులో పవర్ ఫ్యాక్టర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేదని అర్థం. అసలు పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉందో చూద్దాం. పవర్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే KWH యూనిట్స్ బై KVAH యూనిట్స్ క్యాలిక్యులేట్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ 0.88 వచ్చింది. బిల్లో కూడా చూసినట్లయితే పవర్ ఫ్యాక్టర్ 0.88 ఉంది. ఇదే ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ 0.99 లేదా 1 మెయింటైన్ చేసినట్లయితే KWH KVAH యూనిట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. సో బిల్లింగ్ KVAH యూనిట్స్ తీసుకోవడం వలన ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ తక్కువ మెయింటైన్ అవుతుంది కాబట్టి కన్జంప్షన్ యూనిట్స్ పెరిగాయి. ఓకే, నెక్స్ట్, ఇండస్ట్రీస్లో HT సప్లైని తీసుకుని ఉపయోగిస్తారు. దాని బిల్లింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇందులో KWH యూనిట్స్ 29,107, అలాగే KVAH యూనిట్స్ 29,139 ఉన్నాయి. పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తే 0.998 వచ్చింది. ఆల్మోస్ట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. అందుచేతే ఇక్కడ KWH యూనిట్స్ KVAH యూనిట్స్ చాలా స్వల్పంగా తేడా ఉన్నాయి. కేవలం 32 యూనిట్స్ మాత్రమే తేడా ఉన్నాయి. ఇంత హై కన్జంప్షన్లో చాలా నెగ్లిజిబుల్. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ని చాలా కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లుగా నిర్ణయించవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్.